హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 3 ట్రావెల్ వ్లాగ్. నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చూసేయండి. ఇవాళ అయితే మేము మెకానిక్ సిటీలో ఉన్న బీచ్ రిసార్ట్లో అయితే ఉన్నాము. రూమ్ అయితే వెకేట్ చేసేసి పక్కనే ఉన్న బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నాకు బీచ్ చూపిస్తావా? బీచ్ కి నిన్ను చూపిస్తా. వ్యూ అయితే అద్దిరిపోయింది కదా. మేము వెళ్ళిన టైంకి అయితే అక్కడ ఎవ్వరూ లేరు, చాలా పీస్ఫుల్గా ఉంది. భలే ఉన్నాయి కదా పక్షులు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేము కూడా చకచకా వెళ్ళిపోయి వాటర్లో అయితే ఎంజాయ్ చేసాము. కొంచెం ఎండగానే ఉందనుకోండి, కాకపోతే బీచ్ చూశాక ఆగుతామా? బీచ్కి మాకు ఏదో సంబంధం ఉందండో. ఏంటనుకుంటున్నారా? పెళ్లి కాకముందు మా ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా బీచ్ దగ్గరే జరిగింది. పెళ్ళైన తర్వాత హనీమూన్కి కూడా బీచ్ ఉన్న చోటికే వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు మా బుడ్డిగాడితో వెకేషన్ ట్రిప్కి కూడా బీచ్ దగ్గరికే వచ్చేసాము. లాస్ట్కి అలా బీచ్కి మాకు కనెక్షన్ అయితే ఏర్పడింది. ఇంకా ఇక్కడే కూర్చొని ఆడుకుంటూ ఉంటుంటే మిగతా ప్లేసెస్ కవర్ చేయలేమని ఇంకా మా ఆయన అయితే పద అని చెప్పి ఇంకో ప్లేస్కి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడైతే మేము లోవర్ పెనిన్సులా నుంచి అప్పర్ పెనిన్సులాకి అయితే వెళ్తున్నాము. అక్కడ వచ్చేసి లోవర్ ఫాల్స్ అండ్ అప్పర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. అవి చూడ్డానికి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. అప్పర్ పెనిన్సులాకి వెళ్ళే దారిలో అయితే టోల్ గేట్ అయితే ఉంటుంది. అక్కడైతే $4 అయితే పే చేయాల్సి ఉంటుంది. అప్రాక్స్గా మన ఇండియన్ కరెన్సీలో అయితే 324 రూపీస్ అయితే అవుతుంది. ఇప్పుడు మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చూసారా ఎన్ని కార్స్ ఉన్నాయో. ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి వేరే స్టేట్ నుంచి వచ్చిన వెహికల్స్కి అయితే $11 అయితే ఛార్జ్ చేశారు. అదే లోకల్లో ఉన్న వాళ్ళకి $19 అయితే ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే ముందు లోవర్ ఫాల్స్ చూడడానికి అయితే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్. కొటేషన్ బాగుంది కదా. ఇక్కడ మనకి గైడ్ చేయడానికి అయితే ఎవరు ఉండరు. ఎక్కడికక్కడ మ్యాప్స్, బోర్డ్స్ అయితే పెట్టేస్తారు. ఇక్కడ మీకు కనిపించేది అయితే గిఫ్ట్ షాప్ అండ్ కేఫ్ కూడా ఉంది. అక్కడి నుంచి కొంచెం ముందుకి రాగానే కొంతమంది ఇలా బోట్స్ అయితే నడుపుతున్నారు. ఈ బోట్స్ అనేవి రెంట్కి అయితే ఇస్తారు. కాకపోతే మా బుడ్డిగాడితో కష్టం అని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు. సో ఇక్కడ నుంచి 1/2 మైల్ నడుస్తే వాటర్ ఫాల్స్ అయితే చూడొచ్చు. అదే 3/4 మైల్స్ నడుస్తే బ్రిడ్జ్ మీద నుంచి కిందకి వెళ్ళి వాటర్ ఫాల్స్లో అయితే తడవచ్చు. ఈ చెట్లని చూస్తే టెంట్ షేప్లో ఫామ్ అయ్యి మాకు వెల్కమ్ చేసినట్టు అనిపించింది. దారి మధ్యలో రిలాక్స్ కావడానికి వాళ్ళు ఇలా బెంచెస్ కూడా అరేంజ్ చేశారు. 1/2 మైల్ నడిచేసి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇది చాలా క్లోజర్ వ్యూ పాయింట్. ఈ ఫాల్స్ అనేవి డైనోసార్స్ పుట్టక ముందు నుంచి ఉన్నాయి. ఇంకా పోతే నేచర్ లవర్స్కి అయితే డెఫినెట్లీ దే విల్ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ ప్లేస్ అనేది అయితే చెప్తాను. ఇక్కడ మీరు చూసారా, చాలా మంది అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ అయితే చేస్తున్నారు. అలా అక్కడికి వెళ్ళొచ్చు అనే విషయం అయితే మాకు ముందు తెలీదు. అలా వాళ్ళందరినీ చూశాక మా ఆయనకు కూడా చిన్ని కోరికైతే వచ్చేసింది. అందుకనే మళ్ళీ 1/2 మైల్ బ్యాక్ వెళ్ళిపోయారు డ్రెస్ తెచ్చుకోవడానికి. మా బుడ్డిగాడు నేనైతే బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. వీడియో స్టార్టింగ్ లో మీకు 3/4 మైల్ నడుస్తే ఒక బ్రిడ్జ్ వస్తుందని చెప్పా కదా, ఆ బ్రిడ్జ్ అయితే ఇదే. నేను ఎక్కడున్నా అనేది మ్యాప్లో అయితే చూసుకున్నాను. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే స్ట్రోలర్ పార్క్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు స్టెప్స్ దిగాలి. మా హస్బెండ్ రావడానికి అయితే చాలా టైం పడుతుంది. అందుకనే మేము వెయిట్ చేయకుండా ముందైతే వెళ్ళిపోతున్నాము. ఇంతకీ ఈ 2 ఫాల్స్ని ఏమంటారో అని చెప్పలేదు కదా, టెకోమినన్ ఫాల్స్ అని అంటారు. చూసారా, మా ఇద్దరి హీరోలు అయితే రెడీ అయిపోయారు నీళ్ళల్లో తడవడానికి. మా బుడ్డిగాడికి దిగడానికి భయం వేసి వెనక్కి అయితే వచ్చేసాడు. ఈ టాకోమినన్ ఫాల్స్ చూడడానికి కొంచెం బ్రౌనిష్ షేడ్లో అయితే ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ చూస్తుంటే చాలా మందికి చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయి కదా. నాకైతే ఇక్కడ చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. లోవర్ ఫాల్స్ నుంచి అప్పర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము.
ఇక్కడ నుంచి 4 మైల్స్ అయితే వెళ్ళాలి. అప్పర్ ఫాల్స్కి వెళ్ళడానికి హైకింగ్ ట్రైల్స్ కూడా ఉంటాయి. మేము మాత్రం వేరే ప్లేసెస్ కూడా కవర్ చేయాలని చెప్పి కార్లోనే వెళ్ళిపోయాము. ఈ అప్పర్ ఫాల్ వచ్చేసి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ ఈస్ట్ ఆఫ్ ది మిసిసిపి రివర్. ఈ వాటర్ ఫాల్ వచ్చేసి దాదాపు 50 ఫీట్ హైట్ నుంచి అయితే పడుతూ ఉంటుంది. దీని విడ్త్ వచ్చేసి 200 ఫీట్ అయితే ఉంటుంది. అందుకే ఏమో ఈ వాటర్ ఫాల్స్ని మెచ్చిగన్ న్యాచురల్ బ్యూటీ స్పాట్ అంటారు. దీని తర్వాత ఇప్పుడు మేమైతే పిక్చర్ రాక్స్ చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ క్రూజ్కి మేము ముందుగానే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాము. మేము సన్సెట్ టైంకి బుక్ చేసుకున్నాము. సో అందుకని మాకు అరౌండ్ $50 అయితే పడింది. ఈ క్రూజ్ టూర్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours అయితే ఉంటుంది. చూసారా ఎంత పెద్ద క్యూ ఉందో. ఈ ఎండకి లోపలికి వెళ్ళేసరికి మా ఫేసెస్ వాడిపోయినాయి. ఈ క్రూజ్లో పైకి వెళ్ళి కూర్చుంటే వ్యూ అయితే అద్దిరిపోతుంది. కాకపోతే ఆ ఎండకి తట్టుకోలేక మేమైతే కిందనే కూర్చున్నాము. ఇది వచ్చేసి బోట్ బ్యాక్ సైడ్ అన్నమాట. లోపల నించొని ఫోటోలు దిగడానికి అయితే ఎలో చేయరు. ఎవరైనా ఇలా బ్యాక్ సైడ్కి వచ్చి ఫోటోలు అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపించేదైతే లైట్ హౌస్. ఈ పిక్చర్ రాక్స్ టూర్లో ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దీన్ని మైనర్స్ క్యాస్టిల్ అంటారు. అండ్ ఇది 75 ఫీట్ హై ఉంటుంది. అండ్ ఈ క్లిఫ్ట్ పైన ఏరియాలో అబ్జర్వేషన్ డెస్క్, ఇన్ఫర్మేషన్ సెంటర్, పిక్నిక్ టేబుల్ అండ్ బార్బిక్యూ బిల్స్ కూడా ఉంటాయంట. ఇది బ్రైడల్ వెల్ ఫాల్స్. ఇప్పుడు మీరు చూడబోయే రాక్స్ అన్నిటినీ అయితే కలర్ఫుల్ రాక్స్ అంటారు. చూసారుగా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ షేడ్స్ ఉన్నాయి. ఇదొచ్చేసి కేవ్స్ ఆఫ్ కలర్స్. చూస్తున్నారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో. బ్యూటిఫుల్ కలర్స్. అసలు ఈ రాక్స్కి కలర్స్ ఎలా వస్తాయంటే వాటర్లో ఉన్న మినరల్స్ అన్నీ దీనిలో డిపాజిట్ అయ్యి ఈ కలర్స్ అనేవి వస్తాయంట. ఇది లవర్స్ లిప్. దీనికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఒక ఏన్షియంట్ అమెరికన్ ఉమెన్ తన లవర్ బ్యాటిల్కి వెళ్ళి తిరిగి రాలేదని చెప్పి ఇక్కడ నుంచి దూకి చనిపోయిందంట. అండ్ ఒక ఇండియన్ కపుల్ కూడా ఇక్కడ నుంచి దూకి చనిపోయారంట ఫర్ ఆబ్వియస్ రీజన్స్. అందుకే దీనికి ఆ పేరు అనేది వచ్చింది. ఇప్పుడు మీరు చూసేది ఇండియన్ హెడ్ రాక్ అంటారు. ఎందుకంటే దీని కార్వింగ్ వచ్చేసి మనిషి హెడ్ లాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డీప్ కట్ ఉన్న కేవ్. అండ్ ఈ స్పాట్ ఏదైతే ఉందో చిన్న సందులాగైతే ఉంటుంది. దానిలోకి అయితే క్రూజ్ బోట్ని తీసుకెళ్ళి బయటకు తీసుకొస్తారు. ఈ స్పాట్లో అయితే ఒక 5 minutes అయితే ఆపుతారు. అండ్ ఈ రాక్ని చాలా దగ్గర నుంచి అయితే చూడొచ్చు. కావాలనుకుంటే ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ వీడియో తీస్తున్నప్పుడైతే కొంచెం భయం అయితే వేసింది. ఎందుకంటే ఫోన్ ఎక్కడ చేజారి నీళ్ళల్లో పడిపోతుందేమో అని. మీకు ఈ కలర్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే చెప్తాను. మీరు చూసే ఈ రెడ్, ఆరెంజ్, ఎల్లో, బ్రౌన్ అండ్ పర్పుల్ కలర్స్ ఐరన్ నుంచి అయితే వస్తుంది. బ్లూ అండ్ గ్రీన్ కలర్ వచ్చేసి కాపర్ నుంచి వస్తుంది. బ్లాక్ ఏమో మ్యాగ్నీషియం నుంచి వస్తుంది. అండ్ వైట్ వచ్చేసి లెమనైట్. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఈ వాటర్ ఫాల్స్ అయితే ఉంది. ఇక్కడితో లాస్ట్ స్పాట్. ఇక్కడ నుంచి మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి మేము మోటల్కి అయితే వెళ్ళిపోయాము. చిన్న రూమ్ టూర్ అయితే చూసేయండి. ఇక్కడితో Day 3 వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా.